పార్టీలో వలసల పార్టీలో వారికి తలనొప్పులు తెస్తున్నాయా? పాత పార్టీలో వేగలేక పార్టీ మారితే ఇక్కడ అదే సమస్య. ఆదిలాబాద్ జిల్లా టీఆర్ఎస్ శ్రేణుల్ని ఇదే సమస్య వెంటాడుతోంది. కొత్తగా పార్టీ మారిన రమేష్ రాథోడ్ స్పీడ్ కు గులాబీ నేతల గుండెలు గుబగుబలాడుతున్నాయి. ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ రెబెల్ లీడర్, ప్రజల్లో మంచి పలుకుబడి ఉన్న నేత. రాబోయే ఎన్నికల్లో ఇవే కారు పార్టీ గెలుపుకు కలిసొస్తాయని సీఎం కేసీఆర్ ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ అధినేత తీసుకున్న నిర్ణయం స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలకు దడపుట్టిస్తోంది. రాథోడ్ ఎప్పటిలాగానే నాయకత్వాన్ని అందిపుచ్చుకోవడానికి పావులు కదుపుతున్నారు. ఇప్పటికే ఖానాపూర్ టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే రేఖాశ్యామ్ వర్గం నుండి రాథోడ్ వైపు చేరారు. ఇదే విధంగా నిర్మల్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాలోనూ పార్టీలో ఆధిపత్యం చెలాయించేందుకు పావులు కదుపుతున్నారు. దీంతో జిల్లా మంత్రులైన జోగు రామన్న, ఇంద్రకరణ్ రెడ్డి వర్గాల్లో వణుకు పుడుతోంది. మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆదిలాబాద్ మున్సిపాలిటీలో మంత్రికి చెప్పిన చేయలేని పని రాథోడ్ స్వయంగా రంగంలోకి దిగి మున్సిపల్ కమిషనర్ను బెదిరించి అనుకున్న కార్యాన్ని సాధించి పెట్టారు. దీంతో ఆదిలాబాద్లో మంత్రి చేయలేని పనిని మాజీ ఎంపీ చేయడంతో రాథోడ్ వర్గం ఆనందానికి అవధులు లేకుండా పోయింది. కేవలం రాథోడ్ పార్టీలో చేరి వారం రోజులు కూడా గడవక ముందే పట్టు బిగిస్తూ ఉండడంతో మంత్రి జోగు రామన్న ఆందోళన చెందుతున్నారు. ఇలానే రాథోడ్ దూకుడుగా దూసుకుపోతే ప్రజల్లో పలుచన కావడం ఖాయమని మంత్రుల అనుచరులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాథోడ్ దూకుడుకు మొగ్గలోనే కళ్లెం వేసేలా చర్యలు తీసుకోవాలని పార్టీ నేతలు మంత్రి జోగు రామన్నను కోరుతున్నారు. ఖానాపూర్లో పట్టు సాధించిన రాథోడ్ అదే దూకుడుతో ఆసిఫాబాద్లోనూ పట్టు బిగించడానికి కారు స్పీడుతో ముందుకు వెళుతున్నారు. దీంతో ఆ పార్టీ ఎమ్మెల్యే కోవలక్ష్మి ఆందోళన చెందుతున్నారు. కోవలక్ష్మి ప్రాబల్యానికి గండి కొట్టడానికి సర్పంచ్ సరస్వతిని పార్టీలోకి తీసుకురావడానికి రాథోడ్ ఇప్పటికే చర్చలు ప్రారంభించారు. టీడీపీలో ఆధిపత్యం సాధించి పార్టీనంతా తన కనుసన్నల్లో నడిపించిన నాయకుడిగా రాథోడ్కు గుర్తింపు ఉంది. అదే ఊపుతో ఎమ్మెల్యేల నియోజకవర్గంలోనూ పార్టీలో పట్టు సంపాదిస్తున్నారు. పార్టీ కార్యకర్తలు నెల రోజులు చెప్పులరిగేలా తిరిగినా కాని పనులను రాథోడ్ గంటల్లోనే పూర్తి చేస్తున్నారు. దీంతో కార్యకర్తలు, పార్టీ నాయకులు మొగ్గు చూపుతున్నారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా కేంద్రంలో ఇప్పటికే జెడ్పీ చైర్మన్ శోభా సత్యనారాయణ, పార్టీ నేత శ్రీహర్రావు గ్రూపులతో సతమతమవుతున్నారు. రాథోడ్ తన ప్రాబల్యం పెంచుకోవడానికి టీడీపీ జిల్లా అధ్యక్షుడు లోలన్ శ్యామ్ సుందర్ను పార్టీలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలని సంబంధం లేకుండా రాథోడ్ అన్ని నియోజకవర్గాలలో దూసుకుపోతూ ఉండడంతో ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు. రాథోడ్ కారెక్కి వారం రోజులు కాకముందే గ్రూపులు కడుతూ ఉండడంతో పార్టీ నాయకుల్లో టెన్షన్ మొదలైంది. రాథోడ్ ఒంటెత్తు పోకడలతో విసిగిపోయి పార్టీ మారినా మళ్లీ రాథోడ్తో ఇబ్బందులు తప్పడం లేదంటున్నారు టీఆర్ఎస్ నాయకులు. రాథోడ్ తీరుపై కారు పార్టీ నాయకుల్లో అప్పుడే తీవ్ర అసంతృప్తి మొదలైంది. రాథోడ్ ఆగడాలను అరికట్టడానికి కారు పార్టీ నాయకులంతా ఏకమైపోతున్నారు. అవసరమైతే పార్టీ అధినేత దృష్టికి తీసుకువెళ్లడానికి సిద్ధమవుతున్నారు కారు పార్టీ ఎమ్మెల్యేలు.